హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం విజయ్ గారు, బెస్ట్ కోచ్. నమస్కారం సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్, మేము బ్యాంక్లో నుంచి లోన్ తెచ్చుకున్నాము, అది తీర్చలేకపోతున్నాము, లేదా మా బంగారం తాకట్లో పెట్టి డబ్బు తెచ్చుకున్నాము, ఆ బంగారం తాకట్లో నుంచి విడిపించడానికి మళ్ళీ అప్పు చేస్తున్నాము. అలాంటి వాళ్ళకి మేనిఫెస్టేషన్ నుంచి ఏమైనా రిజల్ట్ ఉంటుందా సార్? మేనిఫెస్టేషన్ ద్వారా వాళ్ళు ఆ డబ్బుని కానివ్వండి, లేదా లోన్ పెట్టిన ఇల్లుని కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, తీర్చుకోగలుగుతామా? ఎస్, షూర్ అండి. అయితే చూడండి, ఎట్లా అంటే ముందు ఆ నెగిటివ్ భావన తీసేయాలండి. నేను అప్పు చేశాను అంటే భావన అంటే చూడండి మేడం, నేను అప్పు చేశాను, నేను తీర్చలేకపోతున్నాను అనే ఒక భావన ఫస్ట్ తీసేయాలి. అప్పు అనే పదాన్ని ఫస్ట్ వాళ్ళు పదాన్ని వాడకూడదు, ఎకనామికల్ బిల్స్ అని వాడచ్చు. లేదా ఎందుకంటే అప్పు అనే భావన చేసినప్పుడు తను ఒక రకమైన డిప్రెషన్కి గురవుతున్నారు మేడం. సో మీరు ఒకటి చెప్పండి గాయత్రి గారు, ఏదైనా ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అప్పు లేని రాష్ట్రం కానీ అప్పు లేని దేశం కానీ లేదు. సో మీరు మాత్రం చాలా మంది వాళ్ళు షేమ్ఫుల్గా బ్లేమ్ఫుల్గా నన్ను వీళ్ళు అడుగుతున్నారు ఏందని. చూడండి, ఒక అప్పు తెచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే నేను ఎట్లా అప్పు తీర్చాలని ఆలోచిస్తారు. కావాల్సి నిజం చెప్పాలంటే అది కాదు వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. నేను ఎలా సంపాదించాలి డబ్బును. చూడండి, సంపద వైపు వారి దృష్టిని మళ్ళిస్తలేరు. అంటే ఎంతసేపు నాకు అప్పులున్నాయని కానీ నిజంగా నీలో ఉన్న టాలెంట్ ఏంటి, నువ్వు ఏమి చేయడం వల్ల నువ్వు సంపదను మేనిఫెస్టేషన్ చేస్తావు, దానిపైన నువ్వు దృష్టి నిలపట్లేదు. ఎప్పుడైతే నువ్వు దానిపైన సంపదపైన దృష్టి నిలుపుతావో అప్పుడు ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ అవుతుంటాయి. సో డెప్స్ క్లియర్ అవ్వాలంటే ఇంకా ఎక్కువ అవుతుంటాయి మేడం. వాటి ప్లేస్లో సంపద, నీ దృష్టి అంతా కూడా దేనిపై ఉండాలి? డబ్బు పైన దృష్టి ఉంచాలి. ఎలా నేను సంపాదించాలి, ఈ నెల ఎంత సంపాదించాను, నెక్స్ట్ మంత్ ఎంత. చూడండి, మీకు ఒక ₹2 డెప్ట్ ఉంది మేడం, మీరు ఎంతసేపు. నాకు ఒక డౌట్ సార్, ముందు వీడియోలో మనం ఏదైనా అనుకుంటే మేనిఫెస్టేషన్ ద్వారా చేయొచ్చు అని, ఇక్కడ మాత్రం మీరు ఏమంటున్నారంటే ఎప్పుడు క్లియర్ చేయాలి అని చూడకూడదు, డబ్బు ఎలా సంపాదించాలి అని చూడాలి కాదు. నేను అప్పుపై దృష్టిని మళ్ళించొద్దు, పెట్టకూడదు. మనం దేనిపైన త్రాస్ లాగా ఉంటుంది మేడం, ఓకేనా? సో మీరు దేనిపైన ఫోకస్ పెడితే అది మొగ్గు చూపుతుంది, బరువేస్తే అది కిందికి అవుతుంది. సో ఇప్పుడు నేను ఏమంటానంటే డెప్స్ పై మొగ్గు చూపకండి, సంపద వైపు మొగ్గు చూపెట్టండి. అంటే నేను సేమ్ అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది ఒకటే, కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు కావాల్సిన దానిపైనే మీరు ఫోకస్ పెట్టాలి. అంటే ఇప్పుడు అప్పు ఉంది, సంపద ఉంది. సో డెప్స్ పై ఫోకస్ పెడితే మన లాస్ట్ ఎపిసోడ్లో చూసినట్టయితే దేనిపై ఫోకస్ పెడితే అది పెరుగుతుంది. నువ్వు డెప్స్ పై ఎక్కువ ఫోకస్ పెడితే మరిన్ని డెప్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిందల్లా కూడా సంపద వైపు సృష్టి. అంటే సంపద ఎలా పెంచుకోవాలి, నేను ఎలా పెంచుకుంటే అది క్లియర్ అవుతుంది అంటే చెప్పేది ఏంటంటే ఫస్ట్ మైండ్ సెట్లంతా సంపద పెంచుకోండి. పెంచుకున్నప్పుడు ఇది చూస్తే తక్కువ అనిపిస్తుంది, క్లియర్ చేసుకోవచ్చు. లేదు దీన్ని ఎక్కడ తేవాలి అంటే ఇక్కడ నుంచి తెస్తారు, ఇంకో దగ్గర తెస్తారు, మళ్ళీ ఇల్లు తాకట్టు పెడతారు, బంగారాన్ని తాకట్టు పెడతారు. ఏమవుతుంది ఇక్కడ? అప్పుల వలన చిక్కుని పోతున్నావు. మరి దీని గురించి బయటపడాలంటే ఫస్ట్ సింపుల్ ప్రిన్సిపల్ మేడం, నీ పర్ మంత్ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని డబల్ చేసుకోవచ్చు కదా. సాధ్యమైనంత వరకు అప్పులు త్వరగా క్లియర్ అవ్వాలంటే నీ సంపదను డబల్ చేసుకోవాలంటే ఇన్కమ్ను ఫస్ట్ పెంచుకో. అండ్ ఇంకొకటి ఒక లిస్ట్ తయారు చేయి, ఎవరెవరికి డెప్స్ ఉన్నాయి అన్ని రాయి, ఇందులో తక్కువ ఉంటాయి అమౌంట్లో ఫస్ట్ క్లియర్ చేయి. నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, అంటే ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. ఇది ఒక చిన్న అప్పు ఉంది మేడం, ఆ చిన్న అప్పును క్లియర్ చేశారు. ఇంకొకటి ఎస్పెషల్లీ డెప్స్ క్లియర్ చేయాలంటే మంగళవారం బెస్ట్ అంటారు. మీరు అడుగుతారు సార్ ఎందుకు సార్ మన మంగళవారం ఎందుకు బెస్ట్ అంటే మంగళవారం మారు కోరుకుంటుందండి. అంటే ఎవరికైనా డెప్స్ క్లియర్ చేస్తే నెక్స్ట్ వీక్ అలా మళ్ళీ ఇంకొకరు క్లియర్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా ఇంకొకరు. అంటే ఎట్లీస్ట్ సార్ నాకు అంత అమౌంట్ లేదు కదా అంటారు. నేనేమంటానంటే కొంచెం అన్న అమౌంట్ ఇంట్రెస్ట్ ఇవ్వండి, లేదా ఒక చిన్న బాక్స్ పెట్టుకోండి, ఎవ్రీ ట్యూస్డే మీకు తెచ్చిన అమౌంట్ అందులో వేస్తుండండి. సో ఇది పలానా పర్సన్ నుంచి వాడకండి. సో ఇట్లా కనుక క్లియర్ చేసుకోగలిగితే ఏదో ఒక రోజు మొత్తం అన్ని డెప్స్ క్లియర్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎంత డెప్ట్ ఉన్నా కూడా వర్రీ అవ్వద్దు. చాలామంది ఏమవుతారంటే నాకు ఇంత డెప్ట్ ఉంది కదా, నా జీవితం ఏమవుతుందని భయపడిపోతారు, వర్రీ అవుతారు, టెన్షన్. కొంతమంది సూసైడ్ అది కూడా నేను చూస్తున్నాను ఈ మధ్య. గుర్తుంచుకోండి, ఆశ మనిషిని బతికిస్తుంది మేడం, నిరాశ మనిషిని డౌన్ఫాల్ చేస్తుంది. మరి ఆశ సరే ఇన్ని ఉన్నప్పుడు నేను ఎట్లా బయటపడాలి అని అనుకుంటారు. సో ఒకటి నేను నాకు ఎన్ని ఇష్యూస్ అన్నా రానివ్వండి, నేను వీటి నుంచి బయట పడుతాను అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు బయటపడతావు. నా వల్ల కావట్లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనిపించినప్పుడు డౌన్ఫాల్ అవుతావు. సో ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నీకు ఎన్ని డెప్స్ ఉన్నా ఫస్ట్ నువ్వు భయపడకు, బాధపడకు. చూడు, యూనివర్స్ ఏదో ఒక మార్గం ఇస్తుంది. మేబీ రియల్ ఎస్టేట్లో అవకాశం ఇవ్వచ్చు, ఇన్సూరెన్స్ అనే అవకాశం ఇవ్వచ్చు, లేదా నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఇవ్వచ్చు, లేకపోతే బ్యూటీ పార్లర్ రన్ చేయమనొచ్చు, లేదా బొట్టికి రన్ చేయమనొచ్చు. సో ఎన్నెన్నో మార్గాలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వర్రీ అవుతావు? నువ్వు ఒక్కసారి ధైర్యంగా అడుగులు ముందుకేస్తే యూనివర్స్ 100 అడుగులు ముందుకేస్తుందట అండి. కానీ ఆ ఒక్క అడుగు వేయడానికి చాలామంది వెనుకాడుతారు. నిజంగా యూనివర్స్ ఎంతోమందిని
మార్చేసిందండి. బట్ ఒకటి నా వల్ల అవుతుందా కాదనే డౌట్ వదిలేయండి. అవుతుంది కంపల్సరిగా, మీకు ఎన్నైనా ఉండనివ్వండి, వాటి నుంచి బయటపడతారు. బట్ ఒకటే మించుకునేది ధైర్యం. ధైర్యే సాసే లక్ష్మి. అంటే ఇంకొంతమంది ఎలా అంటే సార్, నేను అప్పు చేయాలి అనుకోవట్లేదు కానీ ఆ సిచ్యువేషన్లో అప్పు చేసేస్తున్నాను నాకు తెలియకుండానే అని అంటారు. అవునవును. మళ్ళీ అది తీర్చే మూమెంట్ వచ్చేసరికి తీర్చలేకపోతున్నాను. అవునవును. సో వారికి కావాలి కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి మైండ్ సెట్లో వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే ఇది కావాలి, ఇది చేయాలి అనేసి వాళ్ళు అప్పుడు చూస్తారు. అప్పుడు ఎప్పుడైతే చూసి ఇక్కడ నుంచి తీసుకొస్తే అప్పు తేవచ్చు కదా, ఎప్పుడైతే చూస్తుంటారో అది రియాలిటీకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే నీకేం కావాలి, ఎగ్జాక్ట్గా ఏం కావాలి, డబ్బులు కదా కావాల్సింది. అవును. డబ్బు పైనే దృష్టి నిలపాలి. హ్మ్. డబ్బు పైన మీరు ఎట్లా పెట్టాలి? డబ్బు పైన దృష్టి అంటే మీకు ఎంత వస్తే నీకు క్లియర్ అవుతుంది. లేదా ఈఎంఐ కడుతుంటారు కొంతమంది, ఈఎంఐస్ కడుతుంటారు. కొంతమందికి ఈఎంఐ కూడా ఎట్లా కట్టాలో కూడా అర్థం కావట్లేదు. సో ఎందుకంటే ఒక చక్రవలయంలో చిక్కుని పోతున్నాడు ఒక మనిషి అనే వ్యక్తి. చూడండి, ఏ వ్యక్తి అయినా కూడా దేనికోసం డెప్స్ చేస్తాడు, తన అవసరాలు తీర్చడం కోసం లేదా భవిష్యత్తులో బాగా రాబడి రావడం కోసమే చేస్తుంటాడు. అది జరగకపోయేసరికల్లా మనిషి విలవిల్లాడిపోతున్నాడు. అంటే నీటి నుంచి తీసిన చేపను ఒడ్డునేస్తే చేప ఎలా అయితే కొట్టుకుంటుందో మనిషి కూడా ఆ విధంగానే ఉండిపోతున్నాడు. కానీ ఎప్పుడైతే నిజంగా ధైర్యంగా నమ్మి నా జీవితంలో నేను అద్భుతాలు సృష్టించగలను అని ఎప్పుడైతే తను నమ్మడం మొదలు పెడుతుంటాడో తను అద్భుతాలను చేయగలుగుతాడు. బట్ ఒకటి తన ఫోకస్ అంతా కూడా తనకి ఏది కావాలో దానిపైన ఫోకస్ పెట్టాలి, తనకి ఏది వద్దో దానిపై కాదు. ఎప్పుడైతే తనకు కావాల్సిన దానిపై ఫోకస్ పెట్టినప్పుడు కొన్ని మిరాకిల్స్ అనేది చూస్తారండి గాయత్రి గారు. అంటే ఇలా మేనిఫెస్టేషన్ చేసుకోవడం వల్ల లోన్స్ కానివ్వండి లేదా ఈఎంఐస్ కానివ్వండి ఇంకేవైనా అప్పులు కానివ్వండి క్లియర్ అవుతాయా? ఎస్, అన్నీ అవుతాయండి. బట్ ఉండాల్సిందలా ఏంటి? ధైర్యం. చేయాల్సిందలా ఏంటి? సాధన. సహనము మరియు సాధన ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుందండి. సో మా దగ్గర డబ్బులే లేవు, మేము ఎలా చేస్తాం సార్, మీరు బాగానే చెప్తున్నారు అని అంటూ ఉంటారు. వారికి నేను ఇచ్చే జవాబు ఒకటే అండి, నా ప్రాక్టికల్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మొత్తం డీటెయిల్స్ మీకు నేర్పిస్తారు. అందులో ఏంటంటే మీరు దగ్గర అడిగారు చూసారా ఎలా అనేసి, ఆ ఎలాకు సొల్యూషన్ అనేది ఒక 8 నిమిషాలు కాదండి, కొన్ని రోజులు వాళ్ళతో ప్రయాణం చేయాలి, వాళ్ళతో ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ మైండ్ సెట్ మొత్తం మార్చాలి. ఆ మైండ్ సెట్ కోసం మేము ప్రాక్టికల్ క్లాసెస్ అని కండక్ట్ చేస్తున్నాం. డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మొత్తం క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మేనిఫెస్టేషన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.